ప్రతిఫలాపేక్షతో దేవుణ్ణి పూజించరాదు. మనిషి కోరికలకు అంతం ఏమిటి ఎప్పుడు అనేది చూద్దాం. వయోవృద్ధికి యవ్వనం కావాలని ఉంటుంది. 10 ఎకరాల పొలం ఉంటే 100 ఎకరాలు కావాలని, 100 ఎకరాలు ఉంటే 1000 ఎకరాల భూమి కావాలని ఉంటుంది. లక్షాధికారికి కోటీశ్వరుడు కావాలని ఉంటుంది. నిద్రించడానికి కావలసింది 6 అడుగుల స్థలమే అయినా 7 అంతస్తుల మేడ కావాలని కోరిక పుడుతుంది. కారున్నవాడు కూడా తనకు విమానం కావాలని ఆశపడతాడు. రాష్ట్రాధిపతి దేశాధిపతి కావాలని ఆశపడుతుంటాడు. 100 సంవత్సరాల జీవితం అనుభవించినా ఇంకొక 100 ఏళ్లు బ్రతకాలని కోరిక ఉంటుంది. అందుకే ఆశలకు అంతం లేదు. భూమి మీదున్న సముద్ర జలమంతా తీపి నీరు కావటం కుదరదు కదా. అప్పుడు కోరిన కోరికలు తీర్చకపోతే దేవుణ్ణి ఎందుకు పూజించాలనుకుంటారు? పండ్లను ఇవ్వని చెట్టుకు నీరెందుకు పోయాలనుకుంటారు? నీవు చేరవలసిన గమ్యానికి దారి చూపించడమే దేవుని కర్తవ్యం. కష్టపడి నడిచి వెళ్ళకపోవటం నీ ఇష్టం. నీ కష్టసుఖాలకు నీవే కారణమవుతున్నప్పుడు దేవుని కోరాల్సిన పని లేదు కదా. దేవునికి మనం అందరము సమానమే కదా. అలాంటప్పుడు ఒకడు పేదగా, మరొకడు శ్రీమంతుడిగా, ఒకడు అందగాడుగా, ఇంకొకడు కురూపిగా, ఒకడు ఆరోగ్యవంతుడిగా, మరొకడు కుంటి, గ్రుడ్డి, మూగవారుగా ఎందుకుంటున్నారు అంటే గత జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితంగా ఈ జన్మలో వారి వారి కర్మ ఫలితాలను అనుభవిస్తున్నారని చెబుతోంది గీతాశాస్త్రం. నీవిప్పుడు పూజించే పూజలు, పుణ్యకార్యాలు, దానధర్మాలు వచ్చే జన్మకే ఫలితాన్నిస్తాయి. ఈ జన్మ కోసం నువ్వు దేవునితో ఏం మొరపెట్టుకున్నా ఫలితం ఉండదు. కాబట్టి పిచ్చి కోరికలతో నీవు దేవుణ్ణి పూజించడం మంచిది కాదు. తపస్సు చేసి బ్రహ్మ మహేశ్వరుల వల్ల వరాలు పొందిన వారందరూ గతజన్మ కార్యకారణంగానే సాధించగలిగారు. మంచి ప్రవర్తనకు మించిన దైవపూజ లేదుగాక లేదు. కోరికల్లేని, దుఃఖపడని, ద్వేషించని, సంతోషపడని వాడు, మంచిని చెడును సమానంగా భావించేవాడు నా ప్రియమైన భక్తుడన్నాడు గీతలో కృష్ణుడు. కాబట్టి దేవుణ్ణిప్పటికైనా అనవసరమైన కోరికలు కోరడం మానేయండి. జై హింద్.